విరాట్ అయితే మధుతో ఇలా అంటూ ఉంటాడు, అసలు నేను ఈ డీల్కి ఒప్పుకోలేదు అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే, మీరు ఒప్పుకోకపోవడం ఏంటి, అత్తయ్య గారే కదా స్వయంగా వచ్చి మా అన్నయ్య చేతిలో పెట్టారు అని చెప్పి అంటుంది. నువ్వు మా అమ్మకు చెప్తే మా అమ్మ ఒప్పుకోకుండా ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంద్రకళ అయితే, అత్తయ్యకి నేను చెప్పడం ఏంటి, నేనేం అత్తయ్యకి చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. చాలే చంద్రకళ, జరిగింది ఏదో జరిగింది. ఈరోజు నేను ఎంత మాట కాసానో తెలుసా, ఒకరి చేత నేను మాట పడ్డాను అంటే అది నా లైఫ్లో ఫస్ట్ టైం. అది నన్ను ఎవ్వరూ కూడా ఏ మాట అనలేదు, అలాంటిది నేను ఒక స్వార్థపరుడినని నన్ను ఒకరు అన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంద్రకళ అయితే, దానికి నేనేం చేస్తాను విరాట్ సార్, అయినా సరే అత్తయ్య గారు తన నిర్ణయాన్ని తను చెప్పారు, ఈ రెండు కుటుంబాలు కలవాలనే కదా అత్తయ్య గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అంటుంది. అది వినగానే విరాట్ అయితే, రెండు కుటుంబాలు కలవాలి కాదనను, కానీ ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అని నాకు ఇప్పుడు మాట వచ్చింది అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే, మిమ్మల్ని అలా ఎవరన్నారు సార్, ఆ శాలిని వాళ్ళే కదా, ఆ శాలిని వాళ్ళు వాళ్ళకి ఇవ్వలేదని వాళ్ళ పంతాన్ని వాళ్ళు చూపిస్తున్నారు, దానికి మీరు నన్ను అంటారేంటి విరాట్ సార్ అని చెప్పి అంటుంది. అయినా సరే నువ్వు ఇదంతా కూడా మా అమ్మకి తెలిసేలా చేసావు, అందుకే మా అమ్మ అలా చేసింది, అలా చేయబట్టి ఇప్పుడు నేను మాట పడవలసి వచ్చింది అని చెప్పి విరాట్ చంద్రకళని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. దాంతో చంద్రకళ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.